హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు పల్లి టమాటో చట్నీని నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా సూపర్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఈ చట్నీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నెని పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలు వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక మీరు తినే కారాన్ని బట్టి ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో హాఫ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలాగా ఈ ఉల్లిపాయ యాడ్ చేసుకోవడం వల్ల ఈ చట్నీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీనిలో చింతపండు అది యాడ్ చేయని అవసరం లేదండి. టమాటాలో ఉండే పులిపే సరిపోతుంది. మూత పెట్టేసుకుని టమాటాలు మగ్గించుకుందాము. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. టమాటాలు అనేవి సాఫ్ట్ అయిపోయాయి, మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాము. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని దీంట్లోకి తగినంత సాల్ట్, వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసేసుకుని ఇందులో కలిపేసుకుందాం అండి. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి గిన్నెని పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కరివేపాకుని యాడ్ చేయట్లేదు, కొత్తిమీర యాడ్ చేసుకుని ఈ తాలింపు వేసుకోండి. చట్నీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపుని చట్నీలోకి వేసేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లి టమాటో చట్నీ రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.